రాను రాను భవిష్యత్తులో ఒక ఉద్యమంగా తయారైంది. ఆ ఉద్యమానికి మీరందరూ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సహకరిస్తున్నందుకు మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ధైర్యం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మూర్ఖత్వంతో చేసేది, ఒకటి ఆలోచనతో చేసేది. నేను ఆలోచన చేసే ధైర్యాన్ని మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా చేస్తే మనం ఇబ్బంది పడవు, ఈ విధంగా చేస్తే ఉంటుందనే ఉద్దేశంతో ఒక ఆలోచనతో కూడిన రాజకీయాన్ని మనం ఎన్నాళ్ళు కూడా 4 సంవత్సరాలు 10 నెలల్లో చేసుకుని మనం ప్రజల మనసును గెలిచాం. ఎందుకనంటే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనేది ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుడిగా వాళ్ళందరికీ వివరించడం జరిగింది. వాళ్ళ మనసును గెలిచాను కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి ఓటేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమం రూపేణ రోడ్ల మీదకి రావడం జరిగింది. ఆ ఉద్యమానికి మీరందరూ సహకరించారు. ఆ విజయం వెనక మీ అందరి కృషి కూడా ఉంది కాబట్టి ఈ రోజున ఆ ఉద్యమం ఇంత ముందుకు నడుస్తుందని మీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. అలాగే నేనంతా కూడా ఎవరైతే ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మా పార్టీ క్యాడర్ అందరితో కూడా, నాయకులందరితో కూడా అనుసంధానంగా చేసుకోబట్టే ఈ రోజున నేను వాళ్ళందరికీ కూడా ఒక నాయకుడి కింద కనిపిస్తున్నాను వాళ్ళందరికీ. కానీ నేను వాళ్ళలో ఒక మనిషిని అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. తప్పనిసరిగా నేను అదే విధంగా ఉంటాననేది మీ అందరికీ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండేవాడే నాయకుడు. ఎప్పుడు అవసరం వచ్చినా సరే 2 నిమిషాల్లో మనం ఇంటికి రావచ్చు, ఆయనతో మాట్లాడుకుంటే ధైర్యం, నమ్మకం మీ అందరికీ ఉండాలి. ఆ నమ్మకం, ధైర్యాన్ని మీ అందరికీ కూడా కల్పించా. మీకే కాదు, ప్రజానీకం అందరికి కూడా ఇందాక ఏదైతే వాసు అన్నాడో ఆత్మీయంతో పిలిపిన పిలుపు తప్పనిసరిగా మీరందరూ కూడా ఏదైతే కరోనా టైంలో కానీ మనం మంచినీళ్ళు తాగి మోర్చపడిపోయిన రోజులు కానీ ఏ విధమైన ఇబ్బందులు పడ్డామనేది, అలాగే మీ ఆటో కార్మికులకి చలానా రూపేనా కానీ పోలీసుల నుంచి వచ్చిన ఇబ్బందులు కానీ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తప్పనిసరిగా అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజున ధరలు పెరిగిపోయి కానీ, చెత్త పన్ను కట్టి కానీ, ఎవరైనా మాట్లాడితే కేసులు కానీ, నిర్బంధించడం కానీ, ఇల్లు ఇస్తామని మోసం చేయడం కానీ, ఇల్లు ఇస్తామని 35,000 కట్టించుకోవడం కానీ అనేకమైన ఇబ్బందులు చేసి మన దగ్గర నుంచి దారి దోపిడీ చేసుకున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా కార్యదీక్షతో ఏదైతే ఒక ఉద్యమ రూపంగా మనం చేశామో రేపు రాబోయే రోజుల్లో ఆ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని పతనానికి మనం అందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఆ రోజు 2024లో ఇటువంటి తిరుగుబాటు జరిగిందని చరిత్రలో చెప్పుకోవడానికి ఆ చరిత్ర మిగిలిపోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఆ చరిత్ర తిరగరాయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని గుర్తుపెట్టుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై భగని. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.